హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇస్వి ఎడ్యుకేషనల్ అప్డేట్స్. ఇప్పుడు మనం ఇండియాస్ ఒక స్టోను పీపీపీ గ్రీన్ వేస్ట్ ప్లాంట్ ఇండోర్లో ప్రారంభం గురించి తెలుసుకుందాం. ఇండోర్ మరోసారి స్వచ్ఛతలో ముందంజ వేస్తోంది. భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ పీపీపీ మోడల్లో ప్రారంభించింది. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద వచ్చిన ఈ ప్రాజెక్ట్ పచ్చదనం నుంచి ఉపయోగకరమైన వనరులను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పర్యావరణ హితమైన పరిష్కారం మాత్రమే కాదు, ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ ఐఎంసీ కో ఆదాయ వనరుగా కూడా మారనుంది. ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు: స్థానం బిచోలి హబ్సీ, ఇండోర్. ప్రాజెక్ట్ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ పీపీపీ. భూస్థలం 55,000 చదరపు అడుగులు. ప్రైవేట్ భాగస్వామి ఆస్ట్రోనామికల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. వ్యాస్ట్ ప్రాసెసింగ్ చెక్కలు, కొమ్మలు, ఆకులు, పువ్వులు. గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ మరియు ఆదాయ మార్గం. ఇండోర్ రోజుకు 30 టన్నుల గ్రీన్ వేస్ట్ ఉత్పత్తి చేస్తుంది. శరదృతువులో ఇది 60 నుండి 70 టన్నులకు పెరుగుతుంది. ఐఎంసీ ప్రతి టన్నుకు 3,000 రూపాయలు రాయల్టీగా సంపాదిస్తుంది. చెక్క వ్యర్థాలను వుడ్ పెల్లెట్స్గా మార్చి కాల్ష్కు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. ప్రధాన సంస్థలు తమ గ్రీన్ వ్యర్థాలను ఫిక్స్ చేసిన ఫీజుతో సరఫరా చేస్తాయి. వ్యర్థాలను ఎలా మార్చుతున్నారు? పెద్ద చెట్ల కొమ్మలను సిటీ ఫారెస్ట్ గ్రీన్ వేస్ట్ ప్లాంట్కు పంపిస్తారు. వ్యర్థాన్ని 3 నుండి 4 నెలలు ఎండబెట్టి తేమను 90% తగ్గిస్తారు. ఆధునిక యంత్రాల సహాయంతో సాచడస్ట్గా మారుస్తారు. ఈ సాచడస్ట్ను వివిధ ఉత్పత్తుల తయారీకి ఉపయోగిస్తారు. సాచడస్ట్ మరియు వుడ్ పెల్లెట్స్ ఉపయోగాలు: ఇంధనం, కాల్ష్కి బదులుగా వాడొచ్చు. ప్యాకేజింగ్ ప్లాస్టిక్కి మంచి ప్రత్యామ్నాయం. ఫర్నిచర్, కుర్చీలు, టేబుళ్ల తయారీలో ఉపయోగం. ఎరువులు, నేల పోషకాలు పెంచేందుకు. ఆహార ప్లేట్లు, బయోడిగ్రేడబుల్ ప్లేట్ల తయారీకి. ఐఎంసీ మరియు ప్రైవేట్ భాగస్వామి పాత్ర. ఐఎంసీ బాధ్యతలు: భూమిని కేటాయించడం, వ్యర్థాన్ని సేకరించి ప్లాంట్కు తరలించడం. ప్రైవేట్ భాగస్వామి బాధ్యతలు: షెడ్లు, విద్యుత్, నీటి సదుపాయాలు ఏర్పాటు చేయడం. ప్లాంట్ మొత్తం అమర్చడం మరియు నిర్వహించడం. ఇతర వ్యర్థ ప్రాసెసింగ్ సౌకర్యాలు. మెగ్దూత్ మరియు సబ్ గ్రేడ్ ప్లాంట్లు సిర్పూర్లో 10,000 నుంచి 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. మునిసిపల్ గార్డెన్లలో కంపోస్టింగ్ పిట్స్, ఆకులు, కొమ్మలను ఎరువులుగా మార్చేందుకు ఉపయోగిస్తారు. పర్యావరణ, ఆర్థిక ప్రయోజనాలు: గాలి నాణ్యత మెరుగుపడుతుంది, కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఐఎంసీ ఆదాయం పెరుగుతుంది, వ్యర్థాలను ఉపయోగించుకునే అవకాశం. స్థిర ఇంధనం, వుడ్ పెల్లెట్స్, ఎన్టీపీసీ వంటి పరిశ్రమలకు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగించవచ్చు. వ్యర్థాల దహనం తగ్గుతుంది, ఇది మురికిని తగ్గించడంతో పాటు శుభ్రతను పెంచుతుంది. సర్క్యులర్ ఎకానమీకి తోడ్పాటు, గ్రీన్ వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.